మధ్యాహ్నం 2 గంటలకు నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రారంభం కాబోతోంది. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. దీంతో ఎగ్జామ్ సెంటర్లకు చేరుకుంటున్నారు విద్యార్థులు. హాల్ టికెట్, ఐడీ కార్డు పరిశీలించి ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తున్నారు సిబ్బంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించడం లేదు. పరీక్షా కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్స్ కు సమీపంలో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు మూయించేశారు. మధ్యాహ్నం 2 గంటలకు నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రారంభం కాబోతోంది. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. దీంతో ఎగ్జామ్ సెంటర్లకు విద్యార్థులు చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ నిజాం కాలేజ్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్, థ్యాంక్ యూ నళిని. ఈ రోజు జరగబోయేటువంటి నీట్ ఎగ్జామ్ నేపథ్యంలో కూడా విద్యార్థులంతా కూడా భారీగా తరలి వస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్లో అంటే గతంలో మాదిరిగా ముందుగా వచ్చి ఇక్కడ చేరుకోకపోతే అంటే ఆలస్యం అయితే లోపలికి అనుమతించేటువంటి అవకాశం ఉండని నేపథ్యంలో కూడా విద్యార్థులంతా కూడా ముందుగానే వచ్చి ఒక ఎగ్జామ్ సెంటర్లోకి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకోవచ్చు, గతంలో జరిగినటువంటి అనేక పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి అధికారులు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈరోజు ఉదయం 11 గంటల నుంచి కూడా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్లోకి విద్యార్థులను కూడా అలో చేస్తున్నారు. ఈ యొక్క అలో చేసేటటువంటి సందర్భంలో భాగంగా కూడా ప్రస్తుతం ఆ యొక్క విద్యార్థికి సంబంధించినటువంటి హాల్ టికెట్తో పాటు గుర్తింపు కార్డు, ఆధార్ లేదా ఓటర్ ఐడి, ఏదైనా ఫోటో గుర్తింపు కార్డు ఉన్నటువంటి గుర్తింపు కార్డును కూడా చూసిన తర్వాత క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి కూడా పంపిస్తున్నారు. అంతేకాదు దాంతో పాటుగా కూడా అటు విద్యార్థులు వేసుకుంటున్నటువంటి గాజులు, అలాగే చెవి రింగులతో పాటు ఇలాంటి చైన్లు కానీ ఇంకేమైనా వస్తువులు ఉన్నా కూడా వాటన్నింటిని కూడా అలో చేయట్లేదు. పూర్తిగా ట్రాన్స్పరెంట్గా చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అంటే గతంలో జరిగినటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో అటు లీక్ అనేటువంటి అంశం నేపథ్యంలో వచ్చినటువంటి పలు ఆరోపణల నేపథ్యంలో కూడా ఈసారి అధికారులు చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. అటు పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నిజాం కాలేజ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిలో భాగంగా కూడా ఈ ఒక్క సెంటర్లోనే 770 మంది విద్యార్థులు కూడా ఎగ్జామ్ రాయబోతున్నారు. ఆ యొక్క విద్యార్థుల సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా వీళ్ళు వారి యొక్క పేరెంట్స్తో కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లీస్ట్ వాటర్ బాటిల్ని కూడా లోపలికి అలో చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. కేవలం వారికి ఎగ్జామ్ సెంటర్లో అవసరమయ్యేటటువంటి హాల్ టికెట్, దాంతోపాటు ఒక గుర్తింపు కార్డు, అంతేకాకుండా దానితో పాటుగా కూడా 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను మాత్రమే అలో చేస్తున్నారు. అంతకుమించి లోపలికి ఎలాంటి వస్తువులను కూడా లోనికి తీసుకెళ్లకుండా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. చాలా దూరం నుంచి అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులంతా కూడా తమ సెంటర్ని వెతుక్కునేటటువంటి ఇబ్బంది లేకుండా కూడా ముందుగానే వచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు అంటే ఉదయం 11 గంటల నుంచి సుమారు మధ్యాహ్నం 1:30 వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్లోకి విద్యార్థులను అనుమతించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత ఏదైతే 1:30 తర్వాత వచ్చేటటువంటి విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో కూడా లోనికి అనుమతించేది పోదని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు విద్యార్థులు అలాగే విద్యార్థుల వెంట వచ్చేటువంటి తల్లిదండ్రులు కూడా త్వరగా యొక్క ఎగ్జామ్ సెంటర్ల దగ్గరికి కూడా చేరుకున్నటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొంతమంది వారికి సమీపంలో ఉన్నటువంటి అంటే ఈ యొక్క సమీపంలోనే మరొక 2-3 ఎగ్జామ్ సెంటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వారికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్ని ఇదేనా కాదా అని చెప్పి క్షుణ్ణంగా తనిఖీ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నళిని. రైట్ ఫ్రేమ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. విద్యార్థులు సెంటర్లకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హాల్ టికెట్, ఐడీ కార్డు పరిశీలించి ఎగ్జామ్ సెంటర్లోకి అక్కడ సిబ్బంది లోపలికి అనుమతిస్తున్నారు. మొబైల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులను కానీ లోపలికి అనుమతించడం లేదు. పరీక్షా కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్లకు సమీపంలో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లను కూడా మూయించేశారు.